ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జనవరి 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. స్త్రీలకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి 19 నుంచి 27 వరకు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం, త్రైక మోహన గౌరీ హోమం జరుగుతాయి. ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమ తిథులలో ప్రత్యేక హోమాలు చేస్తున్నాము. అన్ని లైవ్ టెలికాస్ట్ అవుతాయి, చూడొచ్చు. మీరు ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి. తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి, మంత్ర సాధన వివరాలు కొన్ని. తప్పకుండా రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలు జరుగుతాయి. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 8 ఆఫ్ కప్స్ కార్డు తీసుకున్నాం. 4 ఈ కార్డు తీసుకున్నాం. నైట్ ఆఫ్ పెంటికల్స్. జీవితంలో స్థిరత్వం, నిలకడ కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆ ప్రయత్నంలో ఏదో ఒకటి చేసేయాలనుకోవడం పొరపాటు. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఇలాగా డ్రీమ్స్ అందరికీ ఉంటాయి. ఎక్కువ శాలరీ ఉద్యోగంలో మారాలి, ఇలా చేయాలి, కోరికలు అందరికీ ఉంటాయి. అది ఎంత మాత్రం తప్పేం కాదు. కానీ ఏదో ఒకటి చేసేసి ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, శాలరీ డబుల్ శాలరీ, త్రిబుల్ శాలరీ వస్తుంది, ఉద్యోగం మారిపోయారు, ఆ కంపెనీ ఒక ఏడాది తర్వాత క్లోజ్ అయిపోయింది, రోడ్డు మీకు చేయాలి కదా. ఇల్లు కొనుక్కోవాలి, ఏదో ఇల్లు కొనేసుకోవాలని చెప్పి కాంప్రమైజ్ చెప్పి సరిగ్గా డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకొని అడ్వాన్స్ ఇచ్చేసారు ఇంటికి, దాని లోన్ రాదు, లేకపోతే సిబిల్ స్కోర్ సరిగ్గా లోన్ రాదు, ఇరుక్కుపోతారు కదా. అలా ఇరుక్కుపోవద్దు. పొరపాట్లు మనం చేసి సమాజాన్ని ఎదుటివాడిని నిందించకూడదు. జాగ్రత్తగా గమనించండి. ఆ లోన్ ఇవ్వలేదు బ్యాంక్ వాడు స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ఇలా అన్నీ చేస్తున్నాయి ఇవన్నీ అంటే మన కరెక్ట్గా డాక్యుమెంట్ బ్యాంక్ వాడు లోన్ ఎందుకు ఇస్తాడు, ఇలా ఆలోచించుకోవాలి. పొరపాట్లు చేయొద్దు. పొరపాట్లు చేసి రిస్క్ తీసుకుని ఏదో చేసేద్దామనిపించుకొని చేసేసి ఎదురు వాళ్ళని నిందించద్దు. సమాజానికి దూరం అయిపోవద్దు. సమస్య వచ్చినప్పుడు సమస్య మూల కారణం ఏంటి, సమస్య కారణం మనమా ఎదురు వాళ్ళే తెలుసుకోవాలి. ఎదురు వాళ్ళైతే వెళ్ళి మాట్లాడాలి, బాబు నీ వల్ల నాకు ఇబ్బంది వచ్చింది, నువ్వు అలా కాదు. మనకే రీజన్ అనుకోండి, సలహా తీసుకోవాలి, సంప్రదింపులు చేయాలి. అలాగే మన పొరపాటు మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే ఇబ్బంది లేకుండా ఉండదు, లేదు ఇబ్బందులకు శాతం పెరిగిపోతుంది. అందువల్ల ఈ ఫస్ట్ 3వ వారంలో మీరు 16 నుంచి 23, 24 మధ్యలో ఇలాంటి పొరపాట్లు చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. శనిగ్రహ యొక్క ప్రభావం మేమే కొంత నెగిటివ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం పుష్కలంగా ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ సోర్ట్స్, ప్రజెంట్ 8 ఆఫ్ సోర్ట్స్, ఫ్యూచర్ హెర్మిట్. మీరు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతారు. గతంలో చెప్పాక ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలని ఆత్రం పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని అదే కనబడుతుంది. మీ పాస్ట్లో ఏదో ఒకటి చేయాలి, ఏదో చేంజ్ తీసేసుకోవాలని ప్రయత్నం, తీవ్ర ప్రయత్నాలు, ఆ ప్రయత్నంలో ఎదురు దెబ్బలు తగిలి బ్లాక్ అయిపోవడం. 8 ఆఫ్ సోర్ట్స్ అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోతారు మీరు. అందువల్ల అలా దిగ్బంధనం అవ్వకుండా చూసుకోవాలి. అంటే పొరపాట్లు చేయడం మూలంగా ఇబ్బందులు పడతారు. అలాగే కొంత ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబంలో కొంత వ్యతిరేక పరిస్థితులు. సపోజు మీరు ఎదురు చేయాలనుకున్నారు, అబ్రాడ్ వెళ్ళాలి, ఆ టైంలో ఇంట్లో మదరో వైఫ్ ఎవరో సిక్ అయ్యారు, పడి కాల్ ఫ్రాక్చర్, సర్జరీ అయింది, మీరు వేరే ప్లేస్కి వెళ్ళాలి, ముందు రోజు సర్జరీ లేదా అదే రోజు సర్జరీ, వెళ్తారా మానేయాలా, అయోమయం, ఇలాగా ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా మీరు తట్టుకుంటారు. 3వ వారంతో సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకు వెళ్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో హెర్మిట్ కార్డు వచ్చింది. సమస్యలు తీర్చుకుంటారు. మంచి మార్గదర్శనం, మిమ్మల్ని మీరే గైడ్ చేసుకుంటూ ఇంత ప్రెషర్లో ఎలా ఉండాలి అనే విషయాన్ని సమాజానికి మీరు చూపిస్తారు. ఎలా తట్టుకుని నిలబడ్డారు, ఏ రకంగా తట్టుకుని నిలబడ్డారు, ఏం చేస్తే తట్టుకుని నిలబడగలుగుతారు, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్గా మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీరు తట్టుకునే ప్రెషర్ అంతా కూడా. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా స్ట్రెంగ్త్, సామాజికంగా
పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇది చెప్తుంది. మళ్ళీ కుటుంబపరంగా మొదటి మూడో వారం అంతా 16 నుంచి 24 ఆ టైం దాకా ఒత్తిడి ఉంటుంది, లోటు ఉండదు, ఇబ్బంది ఉండదు. కానీ పరిస్థితులన్నీ ఫోర్స్ఫుల్గా చేస్తే తప్ప ఏ పని పూర్తి కాదు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, పరిస్థితులు కంట్రోల్ చేసి లొంగ తీసుకోవాలి, దైవ సహాయం తీసుకోవాలి, నిత్య పూజలు మానుకోవద్దు, ప్రశాంతంగా ఉన్న దేవుడు ప్రార్థన చేసుకోండి, అన్ని పరిస్థితులు కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మీరు తీసుకొని జాగ్రత్తగా 1-2 సార్లు డిస్కస్ చేసుకుని ఇబ్బంది లేకుండా చూసుకోండి. సామాజికంగా గుర్తింపు గౌరవం వస్తాయి, ఫైనాన్షియల్గా బాగుంటుంది, సామాజిక విషయాల్లో ఇబ్బందులు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్, మీకు ఇక్కడ చెప్పిందే, తొందరపడద్దు దేనికి కూడా. మీరు ప్రాజెక్ట్ మారిపోవడం కానీ, ఏదైనా ఉద్యోగం మానేయడం కానీ, ఏదో స్టార్టప్ కంపెనీలో వచ్చింది, లేకపోతే ఫ్రెండ్ ఎవరు రెఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి అది వచ్చేస్తుంది అని చెప్పి రిజైన్ చేసేయడం, ఉన్న ఉద్యోగం రిజైన్ చేసేయడం, ఇలాంటి పనులు చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మోసపోవద్దు, జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం. లేదా మీకు లోపల ప్రాజెక్ట్ మార్చారు, ఇంటర్నల్ వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, మంచి ప్రాజెక్ట్ మీరు వెళ్ళారు, అది 2-3 నెలల ప్రాజెక్ట్ అయిపోతుంది. ఆ విషయం పై వాళ్ళే తెలుసు కానీ మీకు తెలియదు, ఇరుక్కుపోతారు. అలా ఇరుక్కుపోకుండా చూసుకోండి. ఎవరో ఫ్రెండ్ ఉన్నారని, లేకపోతే ఎవరో వేరే వాళ్ళ రిలేషన్స్ ఎవరు అందులో ఉన్నారని, తెలిసిన వాళ్ళు ఉన్నారని మీరు ప్రాజెక్టులో మారిపోవడం, ఉద్యోగం మారడం చేశారా, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని పడే పరిస్థితి ఏమిటి? జస్టిస్, గట్టిగా ప్రయత్నం చేస్తే కొంత ఏదైనా ఆఫర్స్ వచ్చే అవకాశం చివరిలో కనబడుతుంది. 25వ తారీఖు తర్వాత ఈ లోపల బలమైన అవకాశం కనబడట్లేదు. వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్ట్స్, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, సహనం అవసరం, మీ ధైర్యానికి సామర్థ్యానికి పరీక్షాకాలంలాగా ఉంటుంది. ఎన్ని రకాల ఒత్తిడి వచ్చినా కానీ తట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తారు. సరెండర్ అవ్వకుండా, పరిస్థితులు సరెండర్ అయిపోకుండా తట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుండే మిమ్మల్ని ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి జాగ్రత్తగా గమనించుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, మోసపోకుండా చూసుకోండి. ఫైనాన్షియల్గా ఏదైనా ట్రాప్ పడి మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ మధ్య చూస్తే చాలామంది పెద్ద వాళ్ళు కూడా ఈ షేర్ మార్కెట్లో అడ్వైజర్స్ అని వీటిలోనూ కోట్లు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఈ ఫైనాన్షియల్ ఫ్లాట్లు ఎక్కువైపోయినాయి. ఇలాంటి ఫ్లాట్లు దేంట్లోనూ మోసపోవద్దు. మనకి ఈ డిజిటల్ అరెస్ట్ అని సిబిఐ వాళ్ళని ఫోన్ చేసేది, ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తాయి. వాటిలో మనం కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫోన్లో ఏపీకి లింకులు ఓపెన్ చేసి ఫోన్పేలు వాటిలో డబ్బులు పోగొట్టుకునే అవకాశము ఇవన్నీ కూడా ఉంటాయి. జాగ్రత్తగా లేకపోతే ఆర్థికంగా మోసపోయే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్ట్స్, ఆరోగ్యపరంగా ఇబ్బంది వెళ్ళే బాగానే ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, లైఫ్లో కొత్తదానాన్ని కోరుకుంటారు, కొత్త మార్పులు కోరుకుంటారు. లైఫ్లో సక్సెస్ అవ్వడం కోసం, సెటిల్ అవ్వకూడదు, ఏం చేయాలి, సెటిల్ అవ్వడం కోసం అవన్నీ చేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ వృద్ధి, గౌరవప్రదమైన వాతావరణం, గుర్తింపు ఇవన్నీ కూడా 4వ వారంలో వస్తాయి. దానికోసం తీవ్రంగా శ్రమ పడాలి. ఆలోచన మొగ్గతోటికి దాన్ని అమలుపరిచి చేయడానికి టైం పడుతుంది. గతంలో మీరు చేసిన పనులు ఏవైతే ఉంటాయో వర్కౌట్ అవుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళ పెళ్లి సెటిల్ అవ్వడం కానీ, పెళ్ళి అవ్వడం కానీ, పెళ్లితో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం, మంచి జాబ్ రావడం, ఇలాంటివి అనేక శుభపరిణామాలు జరుగుతాయి 4వ వారంలో. 3వ వారంలో స్తబ్దంగానే ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? టవర్ కార్డు తీసుకోవాలి. డెవిల్ కార్డు తీసుకోవాలి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, మగవారికి సంబంధించి ఇబ్బందులు కనబడుతున్నాయి. మోసపోవద్దు. ముఖ్యంగా ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పాను కదా, ఫైనాన్షియల్ ఫ్రాడ్లో కానీ, అలాగే తొందరపాటు నిర్ణయాలు, స్టార్టప్ కంపెనీలు జీతం ఎక్కువ వస్తుందని చెప్పి మారిపోదాం, లేకపోతే సడన్గా నిర్ణయం తీసేసుకొని ఏదో ఒకటి చేసేద్దాం, గలిబిలి చేసుకుని ఇబ్బందులు పడే అవకాశం, మోసపోయే అవకాశము, అనారోగ్య సూచనలు, ఉద్యోగ భంగాలు, ఆర్థికమైన నష్టాలు అనేవి కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటు చేయొద్దు. ఇంకొక కార్డు తీసుకుందాం. నైన్ ఆఫ్ పెంటికల్స్, కొన్ని ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ చేస్తే అస్సలు మీరు లిఫ్ట్ చేయవద్దు. అన్నోన్ ఫోన్ కాల్స్ వస్తే అసలు, నోన్ ఫోన్ కాల్ తెలిసిన వాళ్ళు వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయొద్దు. కట్ చేసి మామూలు కాల్ చేసి ఎందుకు వీడియో కాల్ చేసామని చెప్పి మాట్లాడి చేయాలి. ఎందుకంటే నెంబర్స్ క్లోనింగ్ ఇవన్నీ చాలా రకరకాల ఫ్రాడ్లు అన్నీ ఉంటాయి. మోసపోకుండా చూసుకోండి. ఆడవారికి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎంప్రెస్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఈ ఆడవారికి కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది అయితే చెప్పానో వాటిలో మీరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 3వ వారం అంతా కూడా జాగ్రత్తగా ఉండండి. పొరపాట్లు చేయొద్దు. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. దొంగతనం జరిగే అవకాశం, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. 23వ తారీఖు దాకా జాగ్రత్తగా ఉండండి.
వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఏమైనా సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. కూర్చొని మాట్లాడుకుని ఆలోచించుకుని సమస్యలు లేకుండా చేసిన ప్రయత్నం చేస్తారు. అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది. సంతానం కూడా శుభాలు జరుగుతాయి. సంతానం వృద్ధి కనబడుతుంది. సంతానానికి సంబంధించి పెళ్లి సమస్యలు ఇవ్వడం కానీ, పెళ్లి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కానీ ఇలాంటివి సంతానపరం వృద్ధి కనబడుతుంది, బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, మోసపోవద్దు. ఈ ఫ్రెండ్స్ చాలామంది ఒకరిని మిస్గైడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ చదువుకుంటున్నప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చాలా బాగా రాసి ఉంటాడు ఎగ్జాము, నేను గ్యారంటీగా ఫెయిల్ అయిపోతాను రాయలే సరిగా అని చెప్తాడు. లేదు, ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా, నేను బ్రహ్మాండంగా రాసి అని చెప్పి వాళ్ళని సైకలాజికల్ మైండ్గా మాడతారు. ఇలాంటి వాటిలో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ ప్రిపరేషన్ గురించి కానీ వేరే వాళ్ళ ప్రిపరేషన్ మీరు అసలు అడగద్దు. మీ ప్రిపరేషన్ గురించి ఎవరికి చెప్పొద్దు. ఈ రకం జాగ్రత్త తీసుకోండి. ఎవరితో మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు. ముఖ్యమైన సూచన ఇది. నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? సన్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. మృగశిర వాళ్ళకి బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా తట్టుకుంటారు, సక్సెస్ ఉంటుంది. మీకు ఉండేటువంటి స్వచ్ఛమైన మనస్సు, స్వచ్ఛంగా మాట్లాడే విధానం దీని మూలంగా మీకు ఇంప్రెస్ అయ్యి సహాయం చేస్తారు. ఈ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు అంతర్మదం ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాదు. ఈ పునర్వసు వాళ్ళకి కూడా అనవసరంగా టైం పాస్, టైం వేస్ట్ పనులన్నీ ఉంటాయి. మీరు ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్లో ఇరుక్కునే అవకాశం ఆర్ద్ర వాళ్ళకి కనబడుతుంది. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే మీరు బ్యాంక్కి వెళ్తే ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి సార్, ఫోన్ మాట్లాడకుండా వాడు ఫోన్ చేసి ఓటీపీ వాడు తీసుకుని మీ ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు తీసేసుకోవడం, ఇలాంటి వాటిలో మోసపోయే అవకాశం ఉంటుంది. మీ ఫోన్లు అవి ఎవరికి ఇవ్వద్దు. ఎవరైనా ఫోన్ చేయాలంటే కూడా ఫోన్ చేసి ఇచ్చి మీరు మాట్లాడుకోండి, ఇలాగే అసలు నా ఫోన్ ఇవ్వని ఎవరికి, క్లియర్ అంతే. వాట్సాప్ లొకేషన్ పంపడం, లేకపోతే ర్యాపిడో బుక్ చేయడం, ఇలాంటివి ఏవి చేయవద్దు. టచ్ మీ నాట్లాగా ఉండండి. ఎలాంటి ఫ్రాడ్ ఇరుక్కోకుండా చూసుకోండి. ఎవరిని ఏమైనా అనుకున్నా కానీ పర్వాలేదు. పునర్వసు వాళ్ళు మీకోసం మీరు పని చేసుకోండి, పక్క వాళ్ళ కోసం కాకుండా. చేసే పని ఉపయోగం లేని పనులు ఏ పనులు చేయవద్దు. మీరు పరిహారం చేసుకోవాలా. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ కప్స్. కనకదార స్తోత్రం చదువుకోండి. మహాలక్ష్మి అమ్మవారు ఆరాధన చేయండి. ఆర్ద్ర వాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ పెంటికల్స్. దత్తాత్రేయుని ఆరాధన చేయండి. మీ కులదేవతను పూజ చేసుకోండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. వడుగు భైరవుని ఆరాధన చేయండి. వడుగు భైరవుని ఓం భం భైరవాయన మహాభైరవ మంత్రం జపం చేసుకోవచ్చు. వడుగు భైరవుని కూడా ఆరాధన చేసుకోవచ్చు. వడుగు భైరవ కవచం చదువుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని 18 తరగతి లెవెల్ కాస్ట్ వస్తుంది చూడండి. అలాగే రాజశ్యామల అమ్మవారి పూజలు చేసుకోండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.